ఈ 2.5 సంవత్సరాల కాలంలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎక్కడన్నా కొట్లాడినట్టు కనబడదా మీకు? అనేక సమస్యలు ఉన్నాయి ఇవాళ. ఏ సమస్య పైన కొట్లాడగలిగే శక్తి ఉన్న, యువశక్తి ఉన్న పార్టీ ఏబీవీపీ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా సంఘము, ఇట్లంతా ఒక ఆర్గనైజ్డ్ స్ట్రెంగ్త్ ఉన్న పార్టీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా కొట్లాడిందో చెప్పండి. వాళ్ళు ఎంతసేపటికి ఈ 2.5 సంవత్సరాల్లో 200 సార్లు కేసీఆర్ గారి పైన దాడి చేసినారు, కేటీఆర్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేసినారు. కానీ అధికారంలో ఉన్నటువంటి ఎవరి నుంచి అయితే అధికారం గుంజుకోవాలనో వాళ్ళకు వ్యతిరేకంగా నిర్దిష్టమైన పోరాటం చేయనప్పుడు బీజేపీకి ఎట్లా ప్రజలు పట్టం కడతారు? నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ గంగా జమున తహజీబ్కు పేరున్నటువంటి ఒక గడ్డ ఇది. బెంగాల్ ఇస్ ఎ డిఫరెంట్ ఫినామినా. బెంగాల్ కావచ్చు, లేకపోతే ఉత్తరాది కావచ్చు, డిఫరెంట్ ఫినామినా. తెలంగాణలో పూర్తి మతపరమైనటువంటి రాజకీయాలకు ప్రాబల్యం ఉండదు. ఇది గంగా జమున తహజీబ్. అది పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ కొంత ఏదో హైదరాబాదు పాత బస్తీ కొంత ఇన్ఫ్లమేటరీ స్పీచెస్ అట్లా అంత వాళ్ళని రెచ్చగొట్టేటట్టుగా ఎవరు మాట్లాడితే తప్ప, జనరల్గా కూడా కొంత టాలరెన్స్ తోటి, మ్యూచువల్ కొహరెన్స్ తోటి ఉండేటువంటి ఒక సమాజం. 3వది, తెలంగాణలో వద్దన్నా కాదన్నా ఇప్పుడు ఉత్తర తెలంగాణ ఇటువంటి జిల్లాల్లో పెద్ద ఎత్తున లెఫ్టిస్ట్ ప్రభావం కూడా ఉంటుంది. బీజేపీకి లెఫ్టిస్ట్కు ఆ స్పేస్ అనేది ఇచ్చేటువంటి ఒక వెసులుబాటు లెఫ్టిస్ట్ కలగజేయరు, లెఫ్టిస్ట్లకు స్పేస్ బీజేపీ కలగజేయరు. ఇట్లా చాలా ఫ్యాక్టర్స్, అంటే ఆర్గనైజేషనల్ లీడర్షిప్ కావచ్చు, లేకపోతే వాళ్ళ అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ బీజేపీని బలోపేతం చేసే పరిస్థితిలో లేదు. అందుకే వాళ్లకు ఎన్ని మున్సిపాలిటీస్ వచ్చినాయేమన్నా, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఓట్? వాళ్ళు ఎక్కడనో 5-6% కూడా 7.5 అట్లేదో వచ్చినట్టుగా గుర్తుంది. దాని అర్థం ఏంది? చెప్పండి. దాని నాట్ ఏబుల్ టు గేర్ అప్. దాన్ని గేరప్ చేయడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. ఇక నేను వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ బాధ, మనకు సంబంధం లేదు. కాబట్టి బీఆర్ఎస్ఏ ఆల్టర్నేటివ్, వాళ్ళ కేసీఆరే ఆల్టర్నేటివ్. ఓకే అన్న, ఇంకోటి ఏంటంటే మోదీ గారు మొన్న రేవంత్ రెడ్డి గారితో మీరు కూడా మాతో కలవండి అని ఒకటి అందరి ముంగల చెప్పడం అనేది జరిగింది. దానికి కూడా వారు ఏంటంటే కెపాబిలిటీ ఉన్న లీడర్ని కాబట్టి మోడీ లాంటి వాళ్ళు నన్ను అడుగుతున్నారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాంట్లో అర్థం వాళ్ళు ఆల్రెడీ కలిసే ఉన్నారు. కొత్తగా ఆయన పిలిచేది ఈయన పోతా అనుడేంది. వాళ్ళు ఆల్రెడీ కలిసే ఉన్నారు. రేవంత్ రెడ్డిని వాళ్ళు హేమంత్ విశ్వ శర్మగా చూస్తూ ఉన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వము ఏదన్నా మోకా దొరికితే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి పైన కోపం వచ్చి గద్దెదించే ప్రయత్నం చేస్తే 30-40 మందిని ఎమ్మెల్యేలను గుంజుకొస్తే మేము జుగాడు చేసి మళ్ళా అది గవర్నమెంట్ హేమంత్ విశ్వ శర్మ మాదిరిగానో లేకపోతే సువేందు అధికారి మాదిరిగానో మేము మా వైపు తిప్పుకొని మేము అధికారం కొనసాగించలేమా అని చెప్పని అనిపిస్తుంది. రెండోది, మోడీ గారు రేవంత్ని రమ్మంటున్నాడు అంటే ఏంటి? సొంత నాయకత్వం మీద నమ్మకం లేదని చెప్తున్నాడు కదా. కాబట్టి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డిని మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కాషాయపు వ్యక్తి ఆయన 100% బీజేపీకి కోవట్టుగానో ఓవట్టుగానో ఉన్నాడు ఆయన. లేకపోతే బీజేపీ 8 ఎంపీలు గెలవదు తెలంగాణలో. అంటే ఇక్కడ చిన్న ఇంకో లాజిక్ అన్న సార్, 2029-28 ఎలక్షన్లలో మేబీ రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసి అందుకే ఆ కాన్ఫిడెన్స్ తోటి ఏమైనా చెప్తున్నాడా 2034 వరకు నేను సీఎం? నో, అది సార్ అది వేరుగా. అంటే ఆయనకు మేబీ సెకండ్ ఆప్షన్. నేను ఏమంటున్నా, అమరేందర్ సింగ్ అని చెప్పని పంజాబ్లో సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడు ఆయన. రాజీవ్ గాంధీకి సోనియా అని పేరు పెట్టి పిలవగలిగే సన్నిహితం ఉన్న వ్యక్తి రాత్రి తీసేసి చెన్నైని పట్టుకొచ్చి ముఖ్యమంత్రి చేసినారు. సో కాంగ్రెస్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ ఓషియన్. ఎనీథింగ్ అట్ ఎనీ టైమ్ కెన్ హ్యాపెన్. కేసీ వేణుగోపాల్ ఎందుకు కాలే కేరళలో? ఎందుకు సతీష్ అయిండు? అంటే అట్లుంటుంది పాలిటిక్స్ అక్కడ. కాబట్టి రేవంత్ రెడ్డి వాళ్ళ నేను అంతా రోజీగా ఢిల్లీలో ఉన్నాడు. సడన్గా రాత్రిపూట ఢిల్లీలో మంచి పడుకున్నప్పుడు లేపి, సార్ ఫ్రమ్ టుమారో యూ విల్ నాట్ బి ద చీఫ్ మినిస్టర్, సంబడి ఎల్స్ విల్ కమ్ అని చెప్పే అవకాశాలు ఉంటాయి. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ కాంగ్రెస్. కాబట్టి ఆయనకి ఏంటంటే ఇప్పుడు నడుస్తుంది కాబట్టి అన్ని బాగా నడుస్తున్నట్టుగా ఒక ఫీలింగు. నేనే డబ్బులు ఇస్తున్నా, నా డబ్బుల మీదనే ఆధారపడ్డరు, డీకే శివకుమార్ ఇస్తలేడు, నేనే ఇస్తున్నా, అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలకు నేనే డబ్బులు వస్తున్నా కాబట్టి నా చెప్పినట్టుగా వాళ్ళు వింటారు అని చెప్పని ఒక మభ్యపాటులో ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. కానీ Congress is a very peculiar party. It is not that he can take it for granted forever. But in any case, అది అరగన్స్. 34 దాకా నేనే ఉంటానంటే అహంకారం, ఆధిపత్య అహంకారం.
నువ్వు ఎవడో ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకుంటే ఉంటావు, ప్రజలు అనుకోకపోతే దిగిపోతావు. కానీ నేనే ఉంటానంటే దేవుడు అని. అది చాలా చిన్నపిల్లలు మాట్లాడే మాట, ప్రగల్భాలు అవి, అహంకారం అది, కన్ను మిన్నుగా అన్నటువంటి ఒక ఆధిపత్య అహంకారం, అది కరెక్ట్ కాదు. ఇంకా కొనసాగింపుగా అంటుండు కదా, నేను 34లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా అంటుండు. అంటే ఇది మీకు అర్థం కావాలా, 29లో ఎవరైతే ప్రధానమంత్రి మరి ఆప్షన్ లేదు కదా మోడీ. 34లో మోడీని చేస్తా, రాహుల్ చేస్తా అంటుండు. 29 ఎవరు కావాలా? రాహుల్ గాంధీ మరి తెలిసి, రేవంత్ రెడ్డి తెలిసినడా తెలియకనడా, 34లో నేను రాహుల్ని ప్రధానమంత్రికి చేస్తా, మంచిది. మేము అందరం, చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటుంటారు, సారీ నేను కాదు, కాంగ్రెస్ పార్టీ हमारी लक्ष्य है राहुल जी को प्रधानमंत्री बनाना అని చెప్పని అంటారు. ठीक है, अब कब बनाता बोल रहे हैं आप? 2034 में बनाने के लिए वादा कर रहे हैं. 29 में कौन बनेगा? 29లో ఎవరైతారు ఓకే అంటే చెప్పకనే మోడీ అవుతాడని చెప్పని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. తలకాయ ఉండి చెప్తుండా, తలకాయ లేక చెప్తుండా? లేదు, రేవంత్ రెడ్డి గారికి నన్ను రమ్మంటుండ, ఆప్ మేరే సాత్ ఆవా అంటే మే ఆప్కే సాత్ ఆతూ మే బడే హూ అని చెప్తుంటున్నాడు. కాబట్టి బడే బాయ్ చోటే బాయ్ బంధం ఉండి వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్గా తెలియదు. మొత్తానికి ఇవన్నీ కూడా ఒక డొల్ల ముచ్చట్లు. రేవంత్ రెడ్డి గారి కాదండి, ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ, ఎవరైనా సరే మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడినా ఎవరు స్పందించకపోవడానికి కారణం ఏది అనుకోవచ్చు? అంటే నేను ఇంతకుముందు చెప్పిన చాలాసార్లు, అంటే ఆగస్ట్ 22, 2022 ఆగస్ట్ 5th 2022 నేను ఒక స్టేట్మెంట్ చేసిన. ఇది రేవంత్ రెడ్డి ఫ్రాంచైజీ కొనుక్కొచ్చుకున్నట్టుగా ఏఐసిసి నుండి ఫ్రాంచైజీ